11వ అధ్యాయం మార్కు సువార్త 11వ మొదటి నుంచి ప్రారంభం చేద్దాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్ఫగే బెతనియా అను గ్రామములకు వచ్చి గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ప్రారంభం చేసుకుంటాం. పరిశుద్ధుడానికి వందనాలయ దయలో పాటలు తండ్రి నాయన కీర్తన ఆరాధన అయిపోయిందయ్యా తండ్రి. ఈ వాక్యాన్ని కూడా ధ్యానిస్తుండగా నాయన మట్ల ఆదివారం యొక్క ప్రాముఖ్యత శిలువ మరణానికి నాయన పోయే ముందు మానవ జీవితాలకు నేర్పిన కొన్ని పాఠ్యాలను మేము అర్థం చేసుకోవడానికి ఒక దయచేయండి అయా. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితిని మాకు అనుగ్రహించండి. నీ శిలువ మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మట్టల ఆదివారం చేయడానికి గల కారణము, మట్టల ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఎందుకు చేస్తున్నాం అనే విషయాలు కూడా తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ ఆదివారం మట్టల ఆదివారం అంటే వచ్చే ఆదివారం మనకి ఈస్టర్ వస్తున్నట్టు. అయితే ఈస్టర్ కంటే ముందుగా ఈ మట్టల ఆదివారం తర్వాత ఈ శుక్రవారం రోజున చరిత్ర ప్రకారం ఈ శుక్రవారం రోజున యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తారు. ఏం చేస్తారంట? సిలువ వేస్తారు. యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ మట్టల ఆదివారం తర్వాత సిలువ వేస్తారు. అయితే ఎందుకు సిలువ వేశారు? సిలువపై చెప్పిన మాటలను తర్వాత తిరిగి లేచిన ఈస్టర్ను అవన్నీ మనం శుక్రవారం ఆదివారం వాటి గురించి మనం ధ్యానించుకుందాం. ఈ రోజున మట్టల ఆదివారం ఎందుకు చేశారు? ఆ మట్టల ఆదివారం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మట్టల ఆదివారం తర్వాత 7వ రోజే ఎందుకు దేవుడు మళ్ళీ తిరిగి లేచాడు అనే విషయాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అది మనకు అర్థం కావాలి అంటే మట్టల ఆదివారం ఎందుకు చేశారంటే మనం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ లేవీకాండము 23వ అధ్యాయం 40వ వచనం ఒకసారి తీయండి. లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో నేను మీ దేవుడనైన యెహోవాను అట్లు 23వ అధ్యాయం 40వ వచనం అట్లు కరెక్ట్ చదవండి. లేవీకాండము 23వ అధ్యాయము 40వ వచనం. మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని
ఉత్సహించుచుండవలెను. ఉత్సహించుచున్నవాడు అట్లు అట్లు మీరు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. చాలండి. పాత నిబంధనలో ఈ ఆజ్ఞను దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు భద్రపరచడం జరిగింది. కాబట్టి ఈ పండుగ అయిపోయిన తర్వాత ఉత్సహించాలి. యేసు ప్రభు వారి శిలువ ఉత్సాహం అవుతుందా? శిలువేట ఉత్సాహం అవుతుందా? శిలువ ఉత్సాహం కాలేదు. పండగ ఎప్పుడు వచ్చింది? సంతోషం ఎప్పుడు వచ్చింది? మరణం నుంచి ఈస్టర్ రోజు తాను తిరిగిన లేచిన దినము, మరణాన్ని జయించినప్పుడు అది ఏమైంది? పండుగ అయింది. హల్లెలూయా. ఒక మనిషి మరణించినప్పుడు పండగ కాలేదు, కానీ ఆ మనిషి మరణాన్ని జయించి బ్రతికినప్పుడు అది ఏమైందంట? ఆ ఉత్సాహముకి ఈ యొక్క ఈ మట్టల ఈ చెట్లకు మచ్చలలో వచ్చిన ఒకసారి 40 వచ్చింది. మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను ఇప్పుడు ఈ యొక్క మట్టలను తీసుకొని మీరు పండగ చేయాలి. ఈ పండగ ఎన్ని రోజులు చేయాలి? 7 రోజులు చేయాలి. 7వ రోజు ఏం చేయాలి? మీరు ఉత్సవం చేసుకోవాలి, పండగ చేసుకోవాలి. అయితే అదే పద్ధతిని తండ్రి అయిన దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ జరిపింది ఈ మట్టల ఆదివారం. మట్టల ఆదివారం ఎందుకు జరిపారు అంటే, దేవుడు ఏ విధంగా ఏటేటా చేయమన్నాడో, మరి ఇక్కడ ఉత్సవం ఏంటి? అక్కడ ఉన్న ఉత్సవం ఏంటిది? వాళ్ళందరూ వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళేసి ఆ యొక్క మొక్కుబడి చేసుకున్న బలులు అర్పించాలి. ఏమేమి బలులు అర్పించేవారు? పాప పరిహారార్థ బలి. పాపం చేసినందుకు ఆ పాపాన్ని క్షమించు అని, పాప పరిహారార్థ బలి అంటే పాపాన్ని పరిహరించాలి అని చేసే బలి. ఆ విధంగా అప్పుడు బలిని ఇచ్చేవారు, మేకలను, గొర్రెలను ఇచ్చేవారు. ఎందుకు? వారి పాపాన్ని. అయితే ఈ మట్టలాది వారానికి గొర్రె సిద్ధమవుతుంది. ఏది ఆ గొర్రె? యేసుక్రీస్తే. యేసుక్రీస్తునే గొర్రెగా సిద్ధం చేశారు. ఎందుకు? ఒకేసారి బలి ఎన్నిసార్లు అంట? చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. సారీ 7వ అధ్యాయం 26. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు. ఎవరు? యేసు ప్రభువు వారు పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. దినదినము బలి అర్పించిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. హల్లెలూయా. ఇక మీరు గొర్రెల్ని అన్ని తెచ్చి బలి అవసరం లేదు. సంవత్సరం చేయాలి ఈ పని. మీరు సంవత్సరం రావడం, అయ్యా పలానా తప్పు చేశాను నన్ను క్షమించడం, దానికి పరిహారంగా మూల్యం చెల్లించాలి. ఏంటిది ఆ మూల్యం? ఒక గొర్రెన, 2 గొర్రెల. ఆ పాపానికి తగ్గ రేంజ్ లో ఈ గొర్రెలు ఉంటాయి. ఆ పాపానికి సంబంధించి ఆ పావురాలు ఇవన్నిటిని ఏం చేయాలంటే వీళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తంగా వాటిని బలి చేయాలి. వాటిని బలిచ్చినప్పుడు వీళ్ళ పాపం ఆ రక్తము ద్వారా
ఈ బలిటువంటి గొర్రెను ఆ యొక్క తలను నరికినప్పుడు ఆ రక్తం చిందింది కదా, ఆ రక్తం చిందినప్పుడు ఈ పాపం ఏం చేయబడుతుంది? కడగబడుతుంది. ఇలా సంవత్సరం చేస్తూ ఉన్నారు కానీ మనుషులు ఏమైపోయారంటే పాపం చేస్తే ఆ యొక్క పరిహారం ఇస్తే నా పాపం పోయింది అని పాపం చేయడం ప్రారంభిస్తున్నారు. పాపం చేస్తున్నా ఈ సంవత్సరం కొంచెం పాపం చేశాను, ఒక గొర్రె పోతు. ఈ 2వ సంవత్సరం పాపం పెరిగింది, 2 గొర్రె పోతులు. పాపం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. దీనివల్ల దేవుడు ఏమనుకున్నాడంటే లేదు, ఇలా కాకూడదు. పాపం అనేది ఏం కావాలంటే తీసివేయబడాలి. ఈ పక్షాన్ని ఎందుకు చూపించారంటే పాపం చేస్తే ఒక జీవి చంపాల్సిందే, జీవిని చంపితే పాపం పోయింది అంటే నీ పాపం విలువ అలాంటిది. కాబట్టి నువ్వు జీవులు చంపకుండా పాపం చేయాలని కాదు దేవుడు పెట్టింది. జీవిని చంపడం ఎందుకని పాపం చేయకుండా ఉండాలి. కానీ దాన్ని మానవ అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇలా అయితే కుదరట్లేదు అనేసి యేసు ప్రభు వారే గొర్రె పిల్లగా సిద్ధపడ్డ రోజే ఈ యొక్క మట్టలాదివారం. హల్లెలూయా. మట్టలాదివారం రోజున దేవుడు ఎలా సిద్ధపడ్డాడంట? చదవండి, చదివిన 11వ అధ్యాయం ఒకసారి తీయండి. మార్కు సువార్త 11వ అధ్యాయము. ఏం కావాలని కోరుకున్నాడు? సార్ చదివినాం కదా, మళ్ళీ చదవట్లేదు, మనకి సమయం గద్దైపోతుంది. కానీ ఏం చెప్పాడు శిష్యులకి? ఎలాంటి పలానా ఊరికెళ్ళి కట్టబడిన ఏంటి గుర్రం పిల్ల, గాడిద పిల్ల. గుర్రం ఎందుకన్నానంటే రాజుగారు దేని మీద ఎక్కాలే? రాజు అంటేనే రాజుకు ఆ యొక్క కుందాతనాన్ని ఇచ్చేది ఏంటంటే గుర్రం. గుర్రం మీద రాజు ఎక్కడ గుర్రం మీద వస్తాడు కానీ దేని మీద రాడు? గాడిద మీద రాడు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని తీసుకొని రండి. అయితే మనం ఇక్కడ గాడిద గురించి కొన్ని విషయాలను ధ్యానించుకోవాలి. తర్వాత 2వదిగా గాడిద తర్వాత ఈ యొక్క మట్టల గురించి, ఈత మట్టలు. ఎందుకు ఈ రెండింటిని మనకు దేవుడు బైబిల్లో పెట్టాడు? మొట్టమొదటిగా గాడిద. గాడిద అనేది ఏంటిది? విలువ లేనిది కదా. గాడిద విలువ ఉంటుందా? గాడిద ఏం మోస్తుంది? ఒకవేళ ఈ యొక్క గొర్రెలు తీసుకుపోతే వాళ్ళు ఇసిన బట్టలు, వాళ్ళకున్న బరువులు, తాగే మనిషిలు ఇవన్నీ గాడిని మొయ్యాలి. గాడిని పెట్టుకునేది ఎందుకంటే జీర్ణం చేయడానికి, అంతే చెప్పాలంటే. దాన్ని గట్టేస్తారు, చెప్పిన పని చేయాలి. గాడికి విలువ ఉన్నది ఒకటి. తర్వాతకి గాడిద ఎక్కువ శాతము ఎక్కడ ఉంటుందంటే అరణ్యంలో ఉంటుంది. గాడి మనుషుల మధ్య ఉండదు. ఊర్లలో ఎక్కడ చూసారు గాడి ఉండటం? దాన్ని అడవిలోనే ఉంటుంది గాడి ఎక్కువ శాతం, ఊర్లో ఉంచినా ఉండదు. ఒకవేళ గాడిని వాడే గొర్రెలకు గాడిని వాడే మీరు చూడండి, గొర్రెల కొట్టంలో కూడా దాన్ని ఎక్కువ కట్టేరు, అది ఎక్కువ ఉండలేదు. ఊర్లలో అసలు గాడి ఉండలేదు. గాడిద పరిస్థితి ఉంటుందంటే ఎక్కువ అది అరణ్యంలో పెరిగిన జీవి, అరణ్యంలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ ఊర్లోకి తెచ్చి దాన్ని కట్టేసి ఉంచాలి ఖచ్చితంగా, లేకపోతే ఇంకా అది దొరకదు ఎవరికి. గాడిద స్వభావం అలాంటిది. అయితే యేసు ప్రభు వారు జన్మన్న గాడిద లాంటిది ఎవరు ఎక్కడిదంట ఒకసారి చదవండి. అక్కడ 3వ వచనం, సారీ 2వ వచనం బెటర్. ఇంకా మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడు. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదు. అంటే ఎప్పుడు కూర్చుంటే 2 విషయాలు అర్థం చేసుకోవాలి. అది ప్రత్యేకమైనది. ఓకే, ఎప్పుడు కూర్చుంటే దాన్ని సాల్వ్ చేయలే అంటే దాని ట్రైనింగ్ ఇయ్యలే. సహజంగా ఏం చేయాలంటే దాని సాధ్యం ఫస్ట్ కూర్చొని దానికి ట్రైనింగ్ ఇస్తారు. కూర్చో ఏదో చేసేసి కూర్చున్నా కానీ నడిపేటాడు. గాటకి నేర్పిపోతే ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏం చేసినట్టు మీద కూర్చొని ఏం చేసింది? ఎగిరి కింద పడేసి చంగనాలు చేసింది. అంటే ఈ గాడిద ఎలా ఉందంటే ఇప్పుడు మొండిగా ఉంది. దీనికి దాన్ని ట్రైన్ చేయడానికి ఏం నేర్పించలేదు. ఈ విధమైన పరిస్థితుల్లో గాడిద ఉంది. అయితే గాడిద ఎందుకు తీసుకున్నాడు? 2 ఉన్నాయి అక్కడ దేవుడు గాడిద తీసుకోవడం గల కారణాలు. ఒకటి, దేవుడు తనను తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకున్నాడు. రాజు ఎక్కడ ఉంటాడు? యూదుల రాజుగా ఇక్కడ యేసు ప్రభు వారిని పేర్కొన్నాడు. రాజు అంటే గుర్రం ఎక్కి రావాలి. గాడిద ఎక్కడానికి ఎవరు ఇష్టపడరు. గాడిద అంటే తెలుసు అది జీతం చేసేదని. అదే గాడిద మీద ఎక్కి కూర్చోవడానికి నాకు తెలిసి ఎవరు ఇష్టపడరు. ఎప్పుడు కూడా గాడిద మీద ఎక్కి తిరగని కూడా ఎక్కడ చూడలేదు. ఎందుకంటే దాన్ని జస్ట్ మూటలు మోస్తానికి ఇష్టపడతారు. ఇంకోటి, గాడిద మాటిన తొందరగా. చాలా మంది తెలియని విషయం ఏంటంటే గాడిద అంత తొందరగా ఇనే రకం కాదు గాడిద. అందుకే ఆ విధమైన పరిస్థితుల్లో గాడిద ఎందుకు కోరుకున్నాడు అంటే, ఒకటి తగ్గించుకున్నాడు, రెండవది ఈ గాడిదను మనిషికి పోలికగా దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు? గాడిద ఎలా అయితే అరణ్యంలో ఉందో మానవుడు కూడా లోకం అనే ఈ అరణ్యంలో ఉన్నాడు. ఏ అరణ్యం అంట?
ఈ లోకం అనేది కూడా ఏంటిది? ఒక అడవి లాంటిదే. అయితే అడవిలో ఆ అడవిగా అరణ్యం లాంటి దాంట్లో లోకంలో మానవుడు ఉన్నాడు. మరలా మానవుడు కూడా మొండివాడే. ఏది చెప్పినా ఏమంటే వినటానికి ఇష్టపడడు. తర్వాతకి మానవుడు కూడా కట్టబడి ఉన్నాడు. అక్కడ గాడిదలాగే కట్టేస్తున్నాడు, మానవుడు కట్టేస్తున్నాడు. దేనితో? పాపంతో. ఏ పాపం? మద్యం అనే పాపంతో మానవుడు కట్టబడి ఉన్నాడు. వ్యభిచారం అనే పాపంతో కట్టబడి ఉన్నాడు. మోసం, కుళ్ళు, ఇవన్నీ కట్లు మానవుడు ఏం చేస్తున్నాయి? స్వేచ్ఛ లేదు, కట్టేస్తున్నాయి. కాబట్టి గాడిదని ఎలా అయితే విడిపించాడో మానవుని కూడా అలా విడిపించాలని దేవుడు భూలోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క గాడిని మనం దేనికి సాదృశ్యంగా చూపించారు? మనిషికి కదా. ఈ గాడిదను కట్టల నుంచి విడిపించాడు. గాడిదను దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత ఈ గాడిద పైన దేవుడు ఏం చేయాలనుకున్నాడు? కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుడు గాడిద పైన ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? అయితే ఈ మొండి గాడిద ఆ మాట వినండి. అంటే అప్పటిదాకా ట్రైన్ చేయని గాడిద కూడా యేసు ప్రభు వారు కూర్చోగానే చాలా సాధువుగా అయిపోయి యేసు ప్రభు వారిని నిమ్మలంగా తీసుకుపోయింది. మన జీవితాలు మొండిగా ఉండొచ్చు. మన జీవితాల్లో ఒక రకమైన మొండితనం ఉండొచ్చు. ఎవరి మాట వినకపోవడం, లేకపోతే ఎవరిని లెక్క చేయకపోవడం మన బ్రతుకు ఉండొచ్చు. కానీ యేసు ప్రభువారు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన బ్రతుకు సాగు చేయబడుతుంది. అంటే మన జీవితంలో ఉన్న మూర్ఖత్వం, మొండితనం అనేది ఏమైపోతుంది? పోతుంది. ఒకటి. రెండవది, ఈ గాడిద విప్పబడినప్పుడు దానికి ఏం దొరికింది? స్వేచ్ఛ. కట్టేసి స్వేచ్ఛనా? ఒక్కడ మనం బంధించారనుకోండి, అది మనకి ఏంటిది? బాధ. బంధించడం అనేది సంతోషం కాదు. ఎప్పుడైతే విడుదల పొందుతామో మనం ఏమనుకుంటాం? ఎంతో సంతోషపడతాం. గాడిదకి సంతోషం దొరికింది. ఇంకేం దొరికింది గాడిదకి? మరే గాడిద మీద యేసు ప్రభు వారు కూర్చోక ముందు ఏం చేశారు? చదవండి 7వ వచనం నుంచి 11వ అధ్యాయం 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. సహజంగా గాడిద పైన ఈ ఇడిసిన బట్టలు ఉంటాయి కదా, మూట కట్టి వేస్తారు దాని మీద బరువు మోయడానికి. కానీ ఈ గాడిద మీద యేసు ప్రభు వారు కూర్చోబోతున్నారని వారి ఇంట్లో ఉన్న మంచి కొత్త వస్త్రాలు తెచ్చి గాడి మీద కప్పారు. గాడి విలువ ఫస్ట్ ఉన్న గాడికి విలువ లేదు, మూటలు పోయడానికి. కానీ అలాంటి గాడి మీద ఇప్పుడు ఏం వేశారు? కొత్త బట్టలు ఏం చేశారు? ఎందుకు వేశారు? యేసు ప్రభు వారు దాని మీద. మానవ జీవితంలో కూడా యేసు ప్రభు వస్తే మానవ జీవితానికి కూడా విలువ పెరుగుతుంది. హల్లెలూయా. గాడిద పైన కొత్త బట్టలు వేసి ఎవరు కూడా సింగారించడం దానికి. సహజంగా గుర్రం పైన అయితే కూర్చోడానికి వేస్తారు, లేకపోతే గుర్రం పైన వేస్తారు. ఎందుకంటే అది కొంచెం విలువగా జంతువు లెక్క చూస్తారు కాబట్టి. గాడిదని ఎవరు అలా చూడరు. కానీ విలువ లేని గాడిద కూడా యేసు ప్రభువుని బట్టి ఏమొచ్చింది? మానవ జీవితాలు కూడా విలువ రావాలి అంటే మన జీవితం విలువైనది కాకపోయి ఉండొచ్చు. మన జీవితంలో విలువ తీసుకురావాలంటే దేవుడు మన జీవితంలోకి రావాలి. దేవుడు మన హృదయంలో కూర్చోవాలి. అప్పుడు మన జీవితానికి కూడా గాడికి వచ్చిన విలువ మానవ జీవితాలకి. ఈ గాడి నడుచుకుంటే ఏం చేశారు? కింద చదవండి 8వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. చాలండి. గాడిద నడుస్తుంటే ఇప్పుడు ఏం వేస్తున్నారు? గాడిదకి మట్టి మీద కాలు పెట్టలే. గాడిద మొత్తం వాళ్ళు బట్టలు వేస్తుంటే బట్టలు దానిపైన మళ్ళీ ఈ యొక్క కొమ్మలు మట్టలు ఇవన్నీ వేసి దీని మీద అది రాజసంగా నడుచుకుంటూ పోతుంది గాడిద. గాడిదకి ఎంత విలువ వచ్చింది? ఎప్పుడు వచ్చింది గాడిదకి విలువ? గాడిద పైన యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు దాని జీవితం ఎప్పుడు ఊహించలేదు. గాడిదకి అంత విలువ పెడుతారంటే ఒక మెడకు తాడదండి, గుజ్జబడ తప్పి సంతకడ దానికి. అలాంటి దానికి రాజు వస్తే ఎలా అయితే చేస్తున్నారో అది అనుకుంటుంది, ఏంటబ్బా నాకు ఇంత విలువ ఇస్తున్నారు, నాకు ఇంత కొత్త బట్టలు వేశారు, నా ముందెందుకు ఇన్ని పరుస్తున్నారు అంతా కూడా ఆశ్చర్యపోతుంది. కానీ అది అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏంటంటే నా పైన
లోకరక్షకుడైన యేసు ప్రభువారు కూర్చున్నారు. మన జీవితంలో కూడా వాటి విలువను మనం ఎప్పుడు పొందుకోగలుగుతామంటే మనని మనం చూసుకొని అతిశయపడ్డప్పుడు కాదు, దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఊహించని గొప్ప దేవుడు మనకి ఇస్తారు. అయితే ఈ విధంగా యేసు ప్రభువారు ఆ యొక్క గాడి మీద ఎక్కటం, అందరూ కూడా హోసన్నా జయమే యూదులు రాజుగా వస్తున్నారు కింద వాడు యేసు రాజు రాజు పాడుతూ ఈ పాట వాళ్ళందరూ పాడుతూ ఈ మట్టలు పట్టుకొని హోసన్నా జయమే జయమే చిన్నపిల్లలు ఉంటే చెప్తున్నారు కానీ పిల్లలు లేక చేయించలేదు. అందరూ జయమే జయమే ఆస్తూ యూదులు రాజుకి ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వారికి తెలుసు నా గురించి సెలవు వేస్తారని. అయినప్పటికీ కూడా దేవుడు అన్ని తెలిసినప్పటికీ కూడా సెలవు వేస్తారని తెలిసినప్పటికీ కూడా వారందరూ కోడతలకైనా సంతోషం పడట్లేదు కానీ దేవుడి చిత్తం నెరవేర్చాలని ఆలోచనతో రానున్నాడు. ఈ ఆదివారం రోజున ఇప్పుడు చెప్పాలంటే లెక్క ప్రకారం ఈ ఆదివారం అట్లా జరగదు. ఇప్పుడు వచ్చే శుక్రవారం రోజున ఆయనను సెలవు వేస్తారు. ఇవన్నీ దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన గొర్రె ఒకవేళ కసాయుడి ముందు ఎలా అయితే మౌనం అవుతుందా ఉన్నాడు అందరూ. అయితే అక్కడ గాడిని ఒకటి మనిషికి పోలికగా దేవుడు పెట్టాడు. రెండవది ఈత మట్టలు. ఎందుకు మరి ఈత మట్టలు తీసుకున్నాం అన్నాడు. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం తీయండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి చాలు. ఏంటి ఖర్జూర మట్టలు ఎందుకు పట్టుకోవాలి? ఖర్జూర మట్టలు పట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు అక్కడ గాడిని ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. అది అర్థం చేసుకున్నాం. మానవుడి జీవితాన్ని ఒక గాడితో పోల్చాడు. మానవుడి జీవితంలో విలువ రావాలి అంటే, మానవుడి జీవితం ఎదగాలంటే ఆ జీవితంలోకి దేవుడు గాడిదని ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో, గాడి మీద ఎప్పుడైతే కూర్చున్నాడో దాని జీవితంలో చూడని గొప్ప విలువను గాడి కలగజేశాడు. మరి కొబ్బరి యొక్క ఈత మట్టను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటిది? ఈత చెట్టు గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలి. ఏం చెట్టు అంట? ఖర్జూర చెట్టు. ఈత మట్టలు అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం వెళ్తే ఏముంటుందంటే అక్కడ ఉన్న మట్టలు అనే ఇంగ్లీష్ పదాలు ఏమున్నాయంటే ఈత మట్టలు, కొబ్బరి మట్టలు, ఖర్జూర మట్టలు. ఇవన్నీ కూడా ఒక పదం కిందకే వస్తాయి. కాకపోతే ఇవన్నీ పర్యాయ పదాలు. తెలుగులో ఒకవేళ మనం వెళ్తున్నట్లయితే ఇంగ్లీష్లో మాత్రం ఒకటే మాట ఇచ్చారు. దీనికి పర్యాయ పదాలుగా తెలుగులో అనువదించేటప్పుడు ఇక్కడ ఖర్జూర మట్టలను రాశారు. ఇంకా మనం ముందుకెళ్తే ఈత మట్టలను చూస్తాం, మళ్ళీ కొబ్బరి మట్టలను కూడా చూస్తూ ఉంటాం. సరే, ఈ యొక్క మట్టలు దేనికి? ముఖ్యంగా అయితే దేవుడు ఖర్జూర చెట్టును తీసుకున్నాడు. ఎందుకు ఖర్జూర చెట్టుకున్న విశిష్టత ఏంటిది? మొట్టమొదట ఖర్జూర చెట్టు ఎలా అది పెరుగుతుంది అంటే నిలువుగా పెరుగుతుంది. వంకరగా పెరుగుతుందా ఖర్జూర చెట్టు? ఖర్జూర చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది చక్కగా ఉంటుంది. మానవ జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలి అని ఖర్జూర మట్టను దేవుడు ఎదుర్కొన్నట్టుగా మనం చూడవచ్చు. అయితే మానవ జీవితంలో ఏముంటుందంటే వంకర పోయేది, వంగిపోయేది అనే గుణం ఉండొద్దు. ఎందుకు వంకర పోవడం అంటే మానవుడి ఆలోచన తప్పిపోతుంది అని. వంగిపోయే ఆలోచన. వంగిపోవడం అంటే స్థిరత్వం లేకపోవడం ఏంటంటే దేవుడి మందిరానికి వద్దామని అక్కడ దాకా వచ్చాం. అక్కడ దాకా రాగానే ఏదో పని పడ్డది. మందిరానికి రావాలా, బయటికి పోవాలా, ఆలోచనలో పడతాం. ఇప్పుడు పని ఇంపార్టెంట్ అయితే మనం ఉండిపోతున్నట్టే. ఉండిపోవడం అంటే ఏంటి? మందిరాన్ని విడిచి మన ఆలోచన అనేది మారుతుంది అంటే మనం ఇప్పుడు. కాబట్టి ఖర్జూర చెట్టు ఎలా అయితే నిలువ ఉంటుందో మన ఆలోచన స్థిరంగా ఉండాలి, దేవుడి వైపే ఉండాలి, అటు ఇటు వంగిపోయేదిగా ఉండకూడదని ఒక విషయం చెప్పారు. తర్వాతకి ఖర్జూర చెట్టు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఆ విషయం అర్థం కావాలంటే 92వ కీర్తన 12వ చరణం చదువుదాం. కీర్తన గ్రంథం 92:12.
నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. చాలు. ఎవరు వీళ్ళు? ఖర్జూరపు ముందు ఏముంది? నీతిమంతులు ఎవరంటే స్థిరముగా చక్కగా ఉండేవారు, ఉంగిపోనేవారు, ఏదొచ్చినా వంకర ఆలోచన లేనివారు, వంకర బుద్ధి లేనివారు. అందుకే ఏం చెప్తున్నారు? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఖర్జూర వృక్షం అంటే ఏంటంటే నిలువుగా ఇంకా వాళ్ళు మోవేస్తారు, వంగిపోరు, వంకర పోరు, లేకపోతే తప్పిపోరు అని చెప్పడానికి. ఒకవేళ నీతిగా ఉన్నట్లయితే వారు మువ్వ వేస్తారు. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతుంది? అది కూడా దేవుడు ఇక్కడ రాశారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును. ఇక్కడ ఏ చెట్టు కనిపిస్తుంది? అంజూరపు చెట్టు. కాబట్టి ఇక్కడ ఒకటి ఖర్జూర చెట్టు చూశాం, రెండోది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఇచ్చిన ఆయన కొడుకులేదు ఏంటంట? చదవండి. దూరం నుండి చూచి దాని మీద ఏదైనాను దొరుకునేమో అని వచ్చెను. ఫలమేమో దొరుకుతుందని వచ్చాడా? దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. చాలండి. ఏంటంటే దేవుడు ఏం కోరుకున్నాడు? ఫలం అంటే ఏంటిది? అక్కడ దేవుడు చెప్తున్న వాక్యం నుంచి చెప్తున్నది ఏంటంటే మానవుడు దేవుని దగ్గరికి వచ్చాక కేవలం ఎదగడం అంటే కాదు. ఎదగడం అంటే ఏంటంటే చెట్టు ఇప్పుడు ఎంత పెద్దగైందని కాదు, ఎంత కొమ్మలేసింది, ఎన్ని ఆకులు పూసినాయని కాదు. పండు కాకపోతే ఆ చెట్టు దగ్గర ఉపయోగపడుతుందా? ఎన్ని నీళ్లు పోసినా కానీ పండు కాయట్లే, ఉంచుతావా మనం? దండగది వ్యర్థం కాదు, మనకి ఉపయోగపడదు. మానవ జీవితాలు దేవుని మధ్యలోకి వచ్చి ఎదగటం కాదు ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించుకున్నాం అలాగే మనం దేవుని కోసం ఏం ఫలించాం? ఫలించడం అంటే ఏంటిది? ఇప్పుడు మామిడి చెట్టు మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది? మామిడికాయ. మరి దేవునిలో మనం ఫలించిన తర్వాత దేవునికి సంబంధమైన మంచి ఫలాలు మనం ఏం ఫలించామని ఆత్మ ఫలాలు ఉన్నాయి బైబిల్లో. ప్రేమ, దీర్ఘశాంతం, సంతోషం ఇలాంటివి. మరి దేవుని కోసం మనం ఏం ఫలిస్తున్నాము? ప్రేమన, దీర్ఘశాంతాన్న, దేని ఫలిస్తున్నాము? మరి ఎంతసేపు దేవుని చెదగటమేనా? దేవుడు మన్నించి కూడా కోరుకునేది ఏంటిది? ఫలింపు. ఖర్జూర చెట్టు నుంచి మనం ఖర్జూరకాయలు కోరుకుంటాం. ఎందుకు? ఆ చెట్టు ఏ చెట్టు పెట్టుకున్నా దాని నుంచి ఏదో ఒక ఫలం వస్తుందని, ఏదో ఉపయోగం ఉందని, కనీసం నీడకాయనే వేసుకుంటాం చెట్టు. మనకు ఉపయోగం లేనప్పుడు ఆ చెట్టును మనమే మన చేతులతోనే నరికేస్తాం. దేవుడు ఇక్కడ ఖర్జూర మంటలను ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటిదంటే ఆ చెట్టు వలె మనం ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి, స్థిరం కలిగిన వారుగా ఉండాలి. ఈ మంటలాది వారు కోరుకోవడానికి గల కారణాలు మూడింటిని మనం తెలుసుకున్నాము. ఒకటి, ఈ మంటలాది వారం తర్వాత యేసు ప్రభు వారు ఒక ఉత్సవాన్ని జరిగించబోతున్నాడు. ఏంటిదా ఉత్సవము? మరణాన్ని జయించటం. దేవుడు మరణాన్ని జయించడం మన ఉత్సవం ఏంటిదండి? దేవుడు మరణాన్ని జయించి మనకి ఇచ్చిన గొప్ప ధైర్యం ఏంటిదంటే నేను ఎలా అయితే మరణాన్ని జయించి పరలోకం వెళ్తున్నానో నన్ను నమ్మిన వాడు కూడా ఆ విధంగా మరణాన్ని జయించి నాతో పాటు జీవిస్తాడు. హల్లెలూయా. ఉత్సవం కాదంటారా? దేవునితో మనం ఉండబోతున్నాం. అంతకంటే సంతోషం ఏముంది? దాన్ని తెలియజేయడానికి ఒకటి అర్థమైంది. రెండవది, మంటలాదివారం రోజున ఆయన గాడిని ఎన్నుకోవడానికి గల కారణము. రెండవది, మంటలను ఎన్నుకోవడానికి గల కారణం. వాటి రెండు నుంచి మనకు రెండు విషయాలను నేర్పిస్తున్నాడు. మన బ్రతుకు గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే గాడిని విలువలేనిదిగా ఉన్నది, కానీ దానికి కూడా విలువ కలిగింది. యేసు ప్రభువు
ఎన్నుకున్న తర్వాత ఈ లోకంలో మన జీవితము కూడా విలువలేనిదిగా ఉంటే మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే మన జీవితం ఏమవుతుంది? కట్లు విప్పబడతాయి, విలువ వస్తుంది. మన జీవితానికి ఉన్న ప్రతి అంటే ఆ యొక్క మొండి పరిస్థితిలో ఉన్న గాడిద కూడా సాగు చేయబడింది. ట్రైనింగ్ దానికి ఇవ్వబడింది. దానికి అన్ని నేర్చుకోగలిగింది ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ యొక్క మతరాజవారం రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నేర్పిస్తున్న విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి వచ్చే ఈస్టర్కి మనం ఆ ఈస్టర్లో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తాను ఎన్నుకున్నప్పుడు ఎలా అయితే జీవితాలు మారాయో నా జీవితం కూడా ఆ విధమైన మార్పు రావాలి. నేను కూడా ఆ విధంగా మారాలి. నీతిమంతులు వలె ఉండాలి. ఎప్పటి వరకు మూవ్ వేస్తాము? ఖర్జూర చెట్టు ఎప్పటి వరకు మూవ్ వేస్తున్నా? నీతిమంతులాగా చదవండి ఒకసారి 92వ కీర్తన. ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు, ఆయన యథార్థత కలిగి ఉన్నప్పుడు, నీతి కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే ఎప్పటి వరకు ఉంటాయి కదా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఎప్పటి వరకు అట్లా మూవ్ వేస్తారు? 15వ చరణం. వారు ముసలితనమందు చాలా ఎప్పటి వరకు అంట? వయసు అయిపోయేంత వరకు కూడా దేవుడి మీద మనం కలిగి ఉన్నప్పుడు ఆ చెట్టు ఏమవుతుందంట? చిగురుస్తూనే ఉంటుంది. మన జీవితాలు కూడా ముసలితనం వరకు కూడా. ముసలితనం వరకు అంటే ఇప్పుడంటే బాగా బలంగా ఉన్నా అంత బాగానే ఉంది, కానీ ముసలితనం ఎట్లుంటారో ఎవరికి తెలియదు. ఆ సమయంలో కూడా మన జీవితాలు చిగిరించే పరిస్థితుల్లో, ఎదిగే పరిస్థితుల్లో, అంటే బలమైన పరిస్థితులు మనం కలిగి ఉండాలంటే మనము స్థిరంగా ఉండాలి. ఒకటే మాట దేవుడు చెప్పేది. ఆ పరిస్థితి కూడా నీ యొక్క పరిస్థితి మంచిగా ఉండాలి. ముసలితనం వారికి కూడా నీ పరిస్థితి మంచిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీతి కలిగి ఉండాలి. చెట్టు, ఈ యొక్క ఖర్జూర చెట్టు ఎలాగైతే నిలువుగా ఉందో, స్థిరంగా ఉందో, మానవ జీవితాలు కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా ముసలితనం వరకు అక్కడ ఎందుకు పేర్కొన్నాడు అంటే, ఒకవేళ మనం బాగా ఉండొచ్చు, ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పాపాలను బట్టి, అంటే కొన్ని ఆలోచనలు బట్టి మనం ఎక్కడొక్కడ బెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ సమయంలో కూడా మన నీతిని మనం విడిచిపెట్టవద్దు. ఆ విధమైన పరిస్థితిలో ఉంటే ముసలితనానికి వచ్చిన మనకి తిరుగు లేదు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన ఆదివారం రోజున ఈ ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకొని ఆత్మీయ విషయాలు ఇంకా బలపడాలి. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. తల్లి నాయన ఆ యొక్క తండ్రి మఠలాగా వచ్చిన తండ్రి ప్రత్యేకమైన వాక్యాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గాడిదకు వాటి మా జీవితాలను ఎన్నుకొని మా జీవితాలను సాధు చేయాలని ఇష్టపడుతున్నావు, మా జీవితాలను హెచ్చించాలని ఇష్టపడుతున్నావు అయ్యా తండ్రి. అయ్యా నీ చేతిలో మా యొక్క జీవితాలను పెట్టినప్పుడు మా జీవితంలో బాగు చేయగల దేవుడు అయ్యా. అదేవిధంగా నీతి యథార్థత కానీ ఖర్జూర చెట్టు వల్ల మూవేయడానికి ఫలించడానికి సహాయం దయచేయండి. ముసలితనం ముందు కూడా తండ్రి నాయన చిగురు వేస్తారని తండ్రి నాయన గొప్ప వాక్యాన్ని, సత్యాన్ని మాకు తెలియజేశారు తండ్రి. మా జీవితంలో వచ్చే కష్ట సుఖాలను బట్టి మేము వంగిపోకూడదు అయ్యా, మేము పక్కకు జరగకూడదు అయ్యా, మా యొక్క బుద్ధి మారకూడదు అయ్యా, మా యొక్క ఆలోచన మారకూడదు. అప్పుడు తండ్రి నాయన అయ్యా ఎప్పటి వరకైనా నిశ్చింతగా మేము జీవించవచ్చు అయ్యా తండ్రి నాయన. నీవు తగ్గించుకున్నావు, యూదుల రాజుగా ఉన్నప్పటికీ కూడా గుర్రాన్ని కోరుకోలేదు కానీ గాడిదను కోరుకున్నావు అయ్యా. మరణించబోతున్నామని తెలిసినప్పటికీ కూడా నాయన నీవు ఎక్కడ కూడా వెనకడగలేదు. మా కోసం తండ్రి నువ్వు ముందుకే నడిచావు కానీ తండ్రి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అటువంటి భక్తి విశ్వాసముతో ఈ సత్యాలను తెలుసుకొని మేము కూడా ఆ విధంగా నడవడానికి నాయన నిన్ను గర్వపరచడానికి సహాయం దయచేయమని, విన్న ఈ ఆత్మీయ సత్యాన్ని మర్చిపోకుండా హృదయంలో భద్రపరచుకోవడానికి అయా అది ఫలించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అందరం లేచి నిలబడి పాటలు పాడుతూ దేవునికి కానుకలు చెల్లిద్దాం.